పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శాఖ శిబిరాలు పిఠాపురం మండలం పి భోగాపురం గ్రామంలోని జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు పశు ఆరోగ్య శిబిరాలు క్యాంపెయిన్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ విచ్చేసి ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు ఆరోగ్య శిబిరాలు క్యాంపెయిన్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పశు ఆరోగ్య డాక్టర్ పిబి రంజిత్ సింగ్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10 రోజుల పాటు జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, వివిధ గ్రామాల్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని, ఆయా గ్రామంలో ఉన్న ప్రతి జంతువుకు క్షుణ్ణంగా పరీక్షించి వాటి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా టీమ్ 1, టీమ్ 2 పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు గోదావరి ఈస్టర్న్ అండ్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురారి శెట్టి, సునీల్ కుమార్, తెలంగం శెట్టి వెంకటేశ్వరరావు, ఏడీ డాక్టర్ టిఎస్ రమేష్ చంద్ర, సర్పంచ్ ఎంపీటీసీ మరియు మండలానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్, గ్రామ ప్రజలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పశు ఆరోగ్య శిబిరాల నిమిత్తం ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మన పిఠాపురం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు మనం పశు వైద్య శిబిరాలు, ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నది. దీని భాగంగా నిన్న ఈరోజు కలిపి 4 క్యాంపులు కండక్ట్ చేసామండి. ఎలాగంటే టీమ్ 1, టీమ్ 2 కింద మొత్తం విభజన చేసి ఒక్కొక్క టీము రోజుకు ఒక క్యాంప్ చొప్పున 2 టీంలు కలిపి 2 రోజుల్లో 4 క్యాంపులు చేయడం జరిగింది. తర్వాత దీని భాగంగా పశువులకి వైద్యం, మొత్తం పశువుల వైద్యం చేసినవి 160. తర్వాత ఈ చూడు అంటే గర్భకోశ వ్యాధులకి, లేకపోతే చూడు కట్టడానికి కట్టు తిరాయించిన వాటికి వైద్యం మొత్తం 57 కేసులు చేయడం జరిగింది. తర్వాత కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ 4 రోజుల్లో 4 క్యాంపుల్లో, ఈ 2 రోజుల్లో 4 క్యాంపుల్లో మొత్తం మీద 13 చేయడం జరిగింది. తర్వాత ఈ చూడా కాదా అంటే చూడు పరీక్షలు కూడా చేయడం జరిగింది ఈ క్యాంపుల్లో. వాటిలో మొత్తం మీద ఈ 4 క్యాంపులు మొత్తం మీద ఈ రోజు వరకు 53 చూడు పరీక్షలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ 4 క్యాంపుల్లో పెద్దవాటికి అంటే ఇప్పటివరకు పాడి పశువుల్లో ఈనిన తర్వాత ఎవరు కూడా నట్టల నివారణ మందులు వేయరు. కానీ ఈ క్యాంపుల నిమిత్తం ముఖ్యంగా ఈ పాడి పశువులు కూడా అంటే పాడి గేదెలు కానివ్వండి, పాడి ఆవులు కానివ్వండి, వాటి మొత్తం మీద ఈ 2 రోజుల్లో 4 క్యాంపుల్లో మొత్తం మీద 177 పాడి పశువులకి నట్టల నివారణ మందులు కూడా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ దూడలకు కూడా దూడలకి ఈ ఎలిక్పాములు ఉండడం వల్ల ఎదుగుదల ఉండదు కాబట్టి వాటికి కూడా నట్టల నివారణ మందు ఇవ్వడం జరిగింది. ఈ 4 క్యాంపుల్లో మొత్తం మీద 93 పాడి గేదెల యొక్క దూడలు, ఆవు దూడలు కానివ్వండి, గేదెల దూడలు కానివ్వండి, మొత్తం మీద 93 వాటికి నట్టల నివారణ మందు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెల మేకలు కూడా నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది. అవి ఈ 2 రోజుల్లో 4 క్యాంపులు జరిగాయి కాబట్టి మొత్తం మీద 305 గొర్రెలకి, మేకలకి నట్టల నివారణ మందు కూడా వేయడం జరిగింది. తర్వాత ఇందులో భాగంగా ఇన్ని పాడి పశువులు చేశాం కాబట్టి మొత్తం మీద అంటే రైతాంగం మనం తీసుకున్న వాళ్ళ రైతులు మొత్తం మీద ఈ 4 క్యాంపులకి 2 రోజుల్లో 141 పాడి రైతు సోదరులకి ఇది చాలా ఉపయోగపడిందండి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పశువుల్ని ఈ విధంగా అన్ని రకాల జబ్బులకి వైద్యం చేయించుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పాడి పశువులకు కానివ్వండి, వాళ్ళ యొక్క గొర్రెల మేకలకి కానివ్వండి, అన్ని విధాలుగా ఈ వైద్యం చేయడం జరిగిందండి. మొత్తం మీద పాడి రైతులు దీనిలో
భాగంగా ఉపయోగపడింది ఎంతమందికి అంటే 141 మందికి ఉపయోగపడిందండి.